వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఉత్థిత భేకాసన. ఉత్థిత భేకాసనాన్ని మనము ఈ చైర్ ద్వారా చేయబోతున్నాము. ఈ భేకాసనము మనము ఎన్నో ఆసనాలలో చేస్తాము. పడుకొని చేస్తాము, నిలబడి చేస్తాము, ఆంజనేయాసనంలో భేకాసనం చేస్తాము. ఈ ఆసనం చేయడానికి మనము వజ్రాసనాన్ని ప్రిపరేటరీ ఆసనంగా తీసుకొని వజ్రాసనంలో పాదాలని ఈ విధంగా పెడుతూ ఆ యొక్క మడమల ప్రాంతంలో మన పృష్ఠ భాగాలు పట్టేటట్టుగా తీసుకొని వెళ్ళి ఇలా కళ్ళని మూసివేసి వీపుని నిటారుగా చేసి కూర్చుందాము. ఇక్కడ కొంత సమయం పాటు ఈ విధంగానే కూర్చోవాలి. కాబట్టి మనము ఇక్కడ ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. ప్రాణాయామం చేయడానికి ఎడమ చేతిని ఈ విధంగా మనము జ్ఞానముద్రలో పెట్టేసి కుడి చేతితో ఈ విధంగా కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కేవలం ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాసని తొందరగా తీసుకుంటూ వదిలేస్తూ భస్త్రికా ప్రాణాయామాన్ని చేయాలి. ఈ విధంగా ప్రాణాయామం చేసి కళ్ళని మూసి అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండి ఇప్పుడు ఎడమ ముఖ రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముఖ రంధ్రంతో అదేవిధంగా శ్వాస తీసుకోవాలి. ఆ విధంగా ప్రాణాయామం కంప్లీట్ చేసి కళ్ళని మూసిపెట్టండి. ఎలాంటి చేంజెస్ మన బాడీలో అవుతున్నాయో గమనించాలి. ఒక్క రౌండ్ ప్రాణాయామంతోనే మన బాడీలో చాలా పరివర్తన అనేది వస్తుంది. ఆ పరివర్తన రావడానికి మనము ఆ యొక్క ప్రాక్టీస్పై ఫోకస్ అనేది పెట్టాలి. ఇప్పుడు మనము మన కాళ్ళపై ఫోకస్ చేసి ఈ ప్రాణాయామం చేస్తున్నాము. కాళ్ళ కండరాలు అన్నీ స్ట్రాంగ్గా దృఢంగా తయారవుతున్నాయి. దీని తర్వాత నెమ్మదిగా చేతులని జోడించి ఇలా రబ్ చేసి ఆ చేతులని ఇలా కళ్ళపై పెట్టి దాని తర్వాత కళ్ళని నెమ్మదిగా ఓపెన్ చేద్దాము. ఇప్పుడు మనము కాళ్ళని సూటిగా చేసి కూర్చొని కాళ్ళ వేళ్ళని ముందుకు వెనకాలకి చేయాలి. ముఖ్యంగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత కాళ్ళని బాగా వార్మప్ చేయాల్సిందే. అదేవిధంగా కాళ్ళని ఈ విధంగా సర్కిల్స్లో రొటేట్ చేద్దాము.
రివర్స్ ఆర్డర్లో కూడా కాళ్ళని అదే విధంగా రొటేట్ చేయాలి. దాని తర్వాత కాళ్ళని బాగా షేక్ చేద్దాము. అలా షేక్ చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళ కండరాలని ఇలా పైకి కిందికి చేస్తూ వార్మప్ చేయాలి. దాని తర్వాత పైకి వచ్చేసి నడుముని పట్టుకుందాము. అలా పట్టుకొని ఈ విధంగా వార్మప్ చేయాలి. దీని తర్వాత కాళ్ళ వేళ్ళని ఇలా పైకి చేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇక్కడ మనం చేతులని ఈ విధంగా స్ట్రైట్గా కూడా పెట్టవచ్చు. ఇన్ని విధాలుగా వార్మప్ చేసిన తర్వాత నెమ్మదిగా మనము కుడి కాలుని ఇలా వెనకాలకి ఫోల్డ్ చేసి ఈ విధంగా అన్ని వేళ్ళని చేతితో పట్టుకుంటున్నాము. అయితే ఇక్కడ బ్యాలెన్స్ తప్పిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి చైర్ని మనము వాడుతున్నాము. ఈ విధంగా చైర్ని రివర్స్ చేసి పెట్టండి. అలా పెట్టి వీపుని నిటారుగా పెడుతూ చైర్ సపోర్ట్తో ఇలా కాలుని పట్టుకోవాలి. ఎవరికైతే తొడలు లావుగా ఉంటాయో అలాంటి వాళ్ళకు కాలు ఇంత దూరంగా ఉంటుంది, ఇంత దగ్గరగా రాదు. అయితే మీతో అయినంతగా కాలుని ముందుకు తీసుకొని రావాలి. అలా తీసుకొస్తూ కాలు యొక్క ఈ భాగంలో చేతిని పెట్టండి. అలా పెడుతూ ఆ కాలు యొక్క వేళ్ళని ఇలా ముందు వైపు చేస్తూ ఉండాలి. దీంతో మన కుడి కాలులో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ముఖ్యంగా ఈ తొడ ముందు భాగంపై ప్రభావం పడుతుంది. అలానే ఎడమ కాలుపై కూడా బాగా ప్రభావం పడుతుంది. ఇక్కడ అలానే ఉంటూ కాలుని బాగా స్ట్రెచ్ చేస్తూ కాళ్ళ వేళ్ళని మన పృష్ఠ భాగానికి తాకేలాగా, నడుముకి తాకేలాగా ముందుకు తీసుకొని రావాలి. దాని తర్వాత కాలుని కింద వదిలేసేయండి. ఇదే స్టాండింగ్ భేకాసనము. ఈ యొక్క భేకాసనానికి ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. మనం బేసిక్ వర్షన్ని చేస్తున్నాము. అదేవిధంగా ఎడమ చేతితో మనము ఎడమ కాలుని ఫోల్డ్ చేద్దాము. ఈ విధంగా కాళ్ళ వేళ్ళని పట్టుకోండి. అన్ని వేళ్ళని పట్టుకోవడానికి అరిచేతిని ఉపయోగించాలి. నా కాలు ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి ఈ విధంగా దగ్గరికి వచ్చేస్తుంది. చాలామంది వ్యక్తులకు కాలు ఇలా దూరంగా ఉంటుంది, కొంతమందికి ఇలా వెనకాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మోకాల్ని వెనకాల చేయకూడదు. మోకాల్ని, రెండు మోకాళ్ళని ఒక లైన్లోనే పెడుతూ ఈ విధంగా కాలుని దగ్గరికి తెస్తూ ఉండాలి. కొంత సమయం పాటు తర్వాత ఇలా పృష్ఠ భాగం బయటి భాగం వైపు కాలుని తీసుకొస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఎడమ కాలులో ఎలా అనిపిస్తుందో గమనించండి. కుడి కాలుపై వెయిట్ బాగా పడుతుంది కాబట్టి కుడి కాలు ఇక్కడ బాగా పనిచేస్తుంది. ఇలా చేసి నెమ్మదిగా కాలుని వదిలేసేయండి. తొడలల్లో ఎలా అనిపించిందో గమనించాలి. అలా చేసి కొంత సమయం పాటు ఇలా మోకాళ్ళని ఆడిస్తూ రిలాక్స్ చేద్దాము. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత మనము ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళవచ్చు. దీనికి చైర్ ఏమీ అవసరం లేదు, లేదా చైర్పై కూర్చొని కూడా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళవచ్చు. ఈ విధంగా
ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళండి. మోకాలని ఫోల్డ్ చేయండి. కాళ్ళని మూసివేసి ఇక్కడ అలానే ఉందాము. దాని తర్వాత కిందికి వెళ్ళి కాళ్ళని మళ్ళీ వెనకాల వైపు చేస్తూ ఇలా బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఉతిత భేకాసనం. ఉతిత భేకాసనానికి ముందుగా మనము వజ్రాసనాన్ని ప్రిపరేషన్గా వాడబోతున్నాము. పాదాలని ఇలా వజ్రాసనంలో వెనకాల వైపు స్ట్రెచ్ చేసి పెట్టి మడమలను దూరంగా చేసి ఆ యొక్క స్పేస్లో మన పృష్ఠ భాగాలని సపోర్ట్గా పెట్టి కూర్చోవాలి. ఇలా వీపుని నిటారుగా పెట్టి మనము కూర్చుందాము. ఇలా వీపుని నిటారుగా పెట్టి కూర్చొని ఒక చేతిని మనము ధ్యాన ముద్రలో పెట్టేసి రెండో చేతిని మనము ప్రాణాయామ ముద్రలో తీసుకెళ్ళాలి. ఈ విధంగా తీసుకెళ్ళి బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి మనము ఎడమ ముక్కు రంధ్రంతో భస్త్రికా ప్రాణాయామం చేద్దాము. శ్వాస తీసుకోవడము వదిలేయడము ఇది తొందరగా చేయాలి. ఇలా ఫోర్స్ఫుల్గా శ్వాస తీసుకోవడము, ఫోర్స్ఫుల్గా శ్వాసని వదిలేయడం చేస్తూ ఉండాలి. కొంత సమయం పాటు ఈ విధంగా చేసి మనము చేతిని కింద పెట్టేసి రిలాక్స్ అవుతాము. ఇలా రిలాక్స్ అయినప్పుడు కాళ్ళని మూసిపెట్టి పెట్టాలి. అదే కుడి చేతిని మనము యూస్ చేస్తూ ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రంతో ఇదే ప్రక్రియని చేద్దాము. చలికాలంలో వేడిని ఉత్పత్తి చేసే ఇలాంటి ప్రాణాయామాలని మనం చేసినట్టయితే చాలా మంచిది. ముఖ్యంగా ఆసనాలు మొదలు పెట్టే ముందు మనము వేడిని ఉత్పత్తి చేసే ప్రాణాయామాలను చేయాలి. ఇలా రెండు వైపులా చేసిన తర్వాత కొంత సమయం పాటు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ చేయవచ్చు. ఎడమ ముక్కు రంధ్రంతో మళ్ళీ మనము 30 నుంచి 50 సార్లు ఇలా శ్వాసని తొందరగా తీసుకుంటూ వదిలేస్తూ చేయవచ్చు. దాని తర్వాత మనము కుడి ముక్కుతో చేద్దాము. ఈ విధంగా ఎన్నిసార్లు అయితే ఎడమవైపు తీసుకున్నామో అన్నిసార్లు మనము కుడివైపు కూడా శ్వాస తీసుకోవాలి. దీని తర్వాత నెమ్మదిగా ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి తలని కింద పెట్టేయాలి. దాంతో తలలో ఉన్న ఆక్సిజన్ మాత్రని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఆ యొక్క ఆక్సిజన్ని మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయాలి. ఇక్కడ చేతులని జోడించి రబ్ చేసి కళ్ళపై పెట్టి నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేయండి. వజ్రాసనంలో కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు స్ట్రెచ్ చేసాము కాబట్టి ఇది మనకు చాలా ఉపయోగకరం అవుతుంది. దీని తర్వాత కాళ్ళని సూటిగా పెట్టి కూర్చోండి. ఇలా కాళ్ళని సూటిగా పెట్టి కూర్చొని కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేస్తూ ఉండాలి. యాంకిల్స్ యొక్క భాగాన్ని మనము బాగా వార్మప్ చేయడానికి దీన్ని ఉపయోగించుతున్నాము. యాంకిల్స్ని రొటేట్ చేస్తూ కాళ్ళ వేళ్ళని రొటేట్ చేస్తూ సర్కిల్స్లో తీసుకెళ్ళండి. రివర్స్గా కూడా మనము యాంకిల్స్ని రొటేట్ చేయాలి. దాని తర్వాత నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళని ఆడించాలి. కావాలంటే రెండు కాళ్ళ వేళ్ళని పైకి చేస్తూ మడమలని కిందికి పైకి చేయవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చి నిలబడండి.
ఇప్పుడు చైర్ని మనము ఉపయోగించుతాము. చైర్ని మ్యాట్పై పెట్టేసి చైర్ని టర్న్ చేసి ఈ విధంగా పెట్టవచ్చు. దీని తర్వాత సూటిగా నిలబడండి. ఇలా నిలబడి కుడి కాల్ని వెనకాల ఫోల్డ్ చేసి ఆ కాళ్ళ వేళ్ళని పట్టుకుందాము. ఈ విధంగా కుడి కాళ్ళ వేళ్ళని కుడి చేతితోనే పట్టుకోవాలి. ఎడమ చేతితో మనము చైర్ని పట్టుకొని గ్రిప్కి చైర్ని వాడుతున్నాము, బ్యాలెన్స్కి చైర్ని వాడుతున్నాము. ఇక్కడ మన తొడ పృష్ఠకండరం బాగా పెద్దగా ఉన్నట్టయితే, లార్జ్గా ఉన్నట్టయితే ఆ కాలు వేలు పృష్ఠభాగానికి దగ్గరగా రాదు. కాబట్టి మనము ఆ యొక్క కండరాలని కరిగించాలంటే, ఆ యొక్క కండరాలలో ఫ్లెక్సిబిలిటీని తీసుకొని రావాలంటే ఈ యొక్క భేకాసనం అనివార్యము. నెమ్మదిగా చేతిని కిందికి చేస్తూ కంప్లీట్గా మన ఈ యొక్క పాదము భాగము నుంచి వేళ్ళ వరకు ఈ విధంగా పట్టుకోవాలి. అలా పట్టుకొని వీపుని నీటారుగానే పెట్టండి. చైర్ని గట్టిగా వేరే చేతితో పట్టుకోండి. ఆ కాళ్ళ వేళ్ళని పాదాన్ని మన వైపు లాగుతూ ఉండాలి. కాళ్ళని మన చేతితో కంప్లీట్గా పట్టుకోండి. అలా పట్టుకొని ఆ కాళ్ళ వేళ్ళని ఇంకా పైకి చేస్తూ మన వైపు లాగుతూ ఉండాలి. కింద పడిపోకుండా ఉండడానికి మనకు ఈ చైర్ సహాయంగా ఉంటుంది. అయితే అలా చేసేటప్పుడు మనము ముందుకి వంగరాదు, వీపుని నిటారుగానే పెట్టాలి. పెడుతూ ఆ కాళ్ళ వేళ్ళని ఇంకా లాగండి, నెమ్మదిగా లాగండి. అలా లాగుతూ వస్తే తొడ ముందు ప్రాంతంలో చాలా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. కాలుని మనం లాగినప్పుడు మనకు ఈ తొడ ముందు భాగంలో బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాలుని ఇంకా లాగండి, ఇంకెక్కువగా లాగండి. అలానే తొడ ముందు భాగంలో ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. ఇక్కడ వీపుని నిటారుగా చేస్తూ ఒక బిందుపై మన ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ ఈ ఆసనం చేయండి. దాని తర్వాత పాదాన్ని కింద పెట్టండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఉత్థిత భేకాసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ల కండరాలకు చాలా మంచిది. కాళ్ల కండరాలు బలంగా దృఢంగా తయారవడంతో పాటు కాళ్ల ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన శరీరంలో బ్యాలెన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీటన్నిటితో పాటు మన ఫోకస్ కూడా బాగా పెరుగుతుంది. కుడి కాల్ని ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అదేవిధంగా ఎడమ కాల్ని కూడా ఫోల్డ్ చేద్దాము. కుడి చేతితో చైర్ సపోర్ట్ తీసుకోండి. వీపుని నిటారుగా పెట్టండి. మన కాళ్ళ వేలని అన్నిటినీ పట్టుకొని కుడి చేతితో చైర్ సపోర్ట్ తీసుకుంటూ ఆ కాలుని మన వైపు లాగాలి. అలా లాగినప్పుడు మన ఎడమ తొడలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ మనం ఈ ఆసనం చేయాలి. వృద్ధులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. అలా చేసిన వాళ్ళకు మోకాళ్ళ కీళ్ళ నొప్పులు ఎక్కువగా అవ్వచ్చు. అలానే ఈ ఆసనం చేసేటప్పుడు పొట్ట కండరాలను లోపలికి బిగించి ఈ ఆసనం చేసినట్టు అయితే కొద్దిగా మేలు కలుగుతుంది. ఈ ఆసనంలో ఎక్కువగా ఫోకస్ చేసి ఉండవచ్చు. నెమ్మదిగా కిందికి వచ్చి కూర్చోవాలి. అలా వచ్చి కూర్చొని రిలాక్స్ అయిపోతాము. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ల కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాటి యోగ సూత్రులు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కాళ్ళని ఈ విధంగా ఫోల్డ్ చేయడం వలన, కాలుని ఆ విధంగా లాగడం వలన మోకాళ్ళలో ప్రాబ్లం అనేది ఎక్కువగా అవ్వచ్చు. అక్కడ ఉండే జాయింట్స్లో ఇంకా స్పేస్ ఎక్కువయ్యి మీకు పెయిన్ విపరీతంగా ఎక్కువగా అవ్వచ్చు. కాబట్టి మీరు ఇలాంటి ఆసనాన్ని అవాయిడ్ చేయాలి. సో చూసారు కదండి,
ఇవాల్టి యోగ సూత్రలో ఉచిత బేకాసనం మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ లైఫ్లో బ్యాలెన్స్ని అలాగే ఫోకస్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.